అందరికి శనార్థి. ఇక మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. ఇక మరి మా ఊళ్ళో అంతా సిద్ధంగా ఉన్నట్టేనా? పొద్దు పొద్దుగా శాయసుక్క తాగే అదే అంటున్నా నాకు ఎరిగే. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక చూసుకుందాం ఇవాళ మధ్యలో మోత ఎవరికి పడుతుందో ఏం కథో చూద్దాం. ముందుగాల మహాపత్రికల ఆగస్టు 5 ఓహో ఇవాళ ఈసారి పుట్టినరోజా అమ్మని దండం పెడితే. నేటి రాజకీయాల్లో మేటి తనకు తానే సాటి గెలుపోటములతో సంబంధం లేకుండా అబ్బా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండే మా కంది శ్రీనన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవరు చెప్తుర్రు? ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. కానీ ఒక్క ముచ్చట మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఏంది అంటే పుసుక్కున కనుక ఎలక్షన్లలో ఓడిపోతే ఇక పట్టిపర్వ లేనట్టు, జనాలతోని సంబంధం లేనట్టు, ఏముంది అయ్యే ఇక నాకు వాళ్ళకి సంబంధం ఏంది అనేది కొంతమంది ఇక ఇండ్లలోనే తడిపట్టేసుకొని కూర్చుంటారు. కానీ కడుపు చల్లకుండా సారు మొన్న ఆదిలాబాద్లో ఇక మరి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతోటే ఇక మరి ఓడిపోయినా కూడా ఇప్పటికీ ప్రజలే నా కుటుంబం అనుకుంటా రోజు పనిష్ పెట్టి ప్రజలలోనే ఉంటాడట. ఇది కథ. అందుకనే ఈ కోయిలాగా ఇటు పెట్టింది. ఇక పోతే సామాజిక సేవలో ముందుంటూ ఆదిలాబాదు అభివృద్ధికై పరితపిస్తున్న మా అభిమాన నేత నిత్యాన్నదాత ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇక చాలా మంది పెట్టిరు కాబట్టి అందరి మనం పేరు చదువుకుంటూ పోవాలంటే ఇక ఇదే మనకు గంట అవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది పెట్టిర్రు. అయితే ఇప్పుడు ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గురించి మనం ఇప్పుడు ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి, ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, అసెంబ్లీ ఇన్ఛార్జి. అయితే ఈ పెద్ద మనిషి ఇప్పుడు అనుకున్నట్టుగానే ఓడిపోయినా అంటే జనాలు తన తప్పు తాను తెలుసుకుంటారు. మేము గతంలో ఏం చేస్తీమి, మేము ఏం కోల్పోతీమి, ఎక్కడ మోసపోతీమి అనేది ఆలోచన చేసుకుంటారు. రాబోయే రోజుల్లోనైనా వాళ్లకు నిజాలేందో తెలుసుకుంటారు, మంచితనం ఏందో తెలుసుకుంటారు. మళ్ళా బుద్ధిగల్ల ఇవ్వాలని ముంగటేసుకుంటారు అనేది ఇక సారు నేను ఓడిపోయినా అని మనసులో పెట్టుకోకుండా రోజు జనాలు అలా తిరుక్కుంటా జనాలకే సేవ చేసుకుంటా ఇక ఇప్పుడు ఒక రాజకీయ సేవనే కాదు సామాజిక సేవలో కూడా ముందున్నాడట సారు. సామాజిక సేవలో కూడా ముందున్నాడట. ఇప్పటికీ ఆదిలాబాదులో మరి ఒక పెద్ద క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆడ రోజు వందలాది మంది వచ్చి పొట్ట నింపుకొని పోతారట. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా ఇగో పిడికడంత పొట్ట కోసమే. కానీ పిడికడంత పొట్ట కోసము తన్లాడేటోళ్ళు కూడా బాధపడకుండా కడుపు నిండా దీని కంటి నిండా వండాలనేది ఆయన సామాజిక సేవ పేరుతోటి ఇగో ఈ రకంగా నిత్యాన్నదాత రోజు
ఇక మన ఇంటికాడన్నా ఓ నాడు అమ్మ పువ్వు వంతుందో ఉండదు అంటే రొట్టె చేస్తుంది, రొట్టె సర్రపిండో అదో ఇదో కానీ ఇక్కడ రోజు పువ్వే. అక్కడ చుట్టుపక్కల పనిచేసే కూలీలు కూడా ఆడికొచ్చి కడుపు నింపుకొని పోతారు. ఇగో ఈ రకంగా గింత రామసక్కదనంగా ఈయన రాజకీయ పరంగా రాజకీయ సేవ చేసుకుంటే జనాలల్లో ఉంటుండు. ఎవరికి ఏ ఆపతి, ఎవరికి ఏ సమస్య, ఎవరికి ఏ సిక్కు, ఇట్లా మళ్ళా సామాజిక సేవతోటి మళ్ళా జనాల కడుపు నింపుతున్నాడు. అందుకనే మరి గింత రామసక్కని పెద్ద మనిషిని మనం వదిలిపెడతామా? అందుకనే ఒక్క 2-3 బుడబుడ పాటలు వాడుకుందాం పెద్ద మనిషి మీద. ఇక ఎంత చల్లని మనసున్న మనిషివయ్యా, ఎంత చల్లని మనసున్న మనిషివయ్యా, ఎవరిలోనూ చూడలేదు నీ మంచితనమయ్యా, ఎవరైనా ఎదురైనా ప్రతి వారిని నానే ఏ ఈర్ష్యా ద్వేషము లేదయ్యా, మా కంది శ్రీనయ్య ఏ మాతకు జన్మించావయ్యా, మా కంది శ్రీనయ్య ఎంత చల్లని మనసున్న మనిషివయ్యా, ఎవరిలోనూ చూడలేదు నీ మంచితనమయ్యా. అరే మా నరసయ్య తాత ఏదో చల్లని పాడవాడిండు ఎట సంగతి అని అనుకుంటురా? ఈ మనిషి కంది శ్రీనివాసరెడ్డి నిజంగా కూడా ఎవరైనా పుసుక్కున కనపడితే బా ఆయన మాటల ఎంత మాధుర్యం ఉంటుందంటే ఆహా, బుడ్డ పోరగాని కూడా మందలిస్తాడు. ఎవరితోటి నాకు ఏం పని అనేది మాత్రము ఆయన మనసుకు రాదు. అందుకనే ఎవ్వరు కలవని మంచోడు కలిసినా, చెడ్డోడు కలిసినా, పగోడు కలిసినా, శత్రువు కలిసినా ఆప్యాయంగా కడుపు నిండా నోటి నిండా పలకరించే పండు వెన్నెల్లాంటి నిండు గుణము గల్లోడు కంది శ్రీనివాసరెడ్డి. అందుకనే మీ తాత గీరాగం ఎత్తుకున్నాడు. ఇక పోతే మచ్చలేని మనిషివన్నా మా కంది శ్రీనన్న, స్వచ్ఛమైన గుణము నీదన్నా మా కంది శ్రీనన్న, మచ్చలేని మనిషివన్నా మా కంది శ్రీనన్న, స్వచ్ఛమైన గుణము నీదన్నా మా కంది శ్రీనన్న, నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, నిరంతరము ప్రజల కోసమే సేవ చేస్తావన్నా, మచ్చలేని మనిషివన్నా మా కంది శ్రీనన్న, స్వచ్ఛమైన గుణము నీదన్నా మా కంది శ్రీనన్నా. మరి ఈ పాట కూడా మా నరసయ్య తాత ఎందుకని ఎత్తుకుండు ఈ రాగం అంటే ఎలా కూడా చెప్పిన మళ్ళా కూడా చెప్తా విననోళ్ళకు. ఇప్పుడు ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రతి జీవి ఏం చేస్తుంది? తన పొట్ట కొరకే ఇవాళ నేను ఏం చేయాలి, ఇవాళ నేను ఎక్కడ కడుపు నింపుకోవాలి, పలానా కాడ కడుపు నింపుకోవాలి, కథం కడుపు నిన్నదా ఇక కథం ఇక వండుకోవాలి. కానీ మనిషి కోట్లు ఉన్నా కోరిక పుడుతూనే ఉంటుంది పుట్ట కొడుకు లెక్క. కానీ ఎన్ని కోట్లు ఉన్నా ఈ మనిషికి ఆశ అనేది అద్దు లేకుండానే ఉంటుంది. మనిషి అపరిమిత కోరికలతోటి ఇంకా కావాలి. సైకిల్ ఉంటే బండి కావాలి, బండి ఉంటే కారు కావాలి, కారు ఉంటే రైలు కావాలి, రైలు ఉంటే విమానం కావాలి, విమానం ఉంటే ఓ అమ్మ ఇక నేను మొత్తం ఇటు తిరగాలి గాలిలో ఇట్లా నేను మాయతోటి అనేది. అంటే మనిషి కొన్ని కోట్లు ఉన్న కోరిక పుడుతుంది. కానీ మరి సంపాదించిందంతా రేపు ఎవరి పాలు ఎక్కడి పాలు ఏంది ఏం కథ అనేది మాత్రము ఆలోచన చేయకుండా కొంతమంది పిండికి బిచ్చం పెట్టకుండా ఎంగిలి చేయితోని కాకి కేయకుండా కొంతమంది బతుకుతారు. అది ఇలం పొలం లేని బతుకు. కానీ మరి ఈ పెద్ద మనిషి ఇవాళ ఎల్లాకన చెప్పిన వందలాది మంది రోజుకు 100 మంది ఏం తక్కువ 1000 మంది దాకా మరి కడుపు సల్లా చేసుకొని పోతుర్రు. అంటే మరి ఎంత స్వచ్ఛమైన గుణం అనేది, ఎంత
మచ్చలేనోడు అని అనుకోవచ్చు మనం. అంటే ఈ గుణము అందరికీ ఉండదు, సమాజంలో కొంతమందికే ఉంటుంది. మనము ఒక 10 మందికి సాయం చెయ్యాలి అనే తపన కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో ఇగో కంది శ్రీనివాసరెడ్డి ఈ రకంగా అన్నార్థులకు, అభాగ్యులకు, దరిలేనోళ్లకు దారి చూపుకుంటా వాళ్ళ కడుపు సల్ల చేసి వాళ్ళను కడుపు నిండా తినబెట్టి కంటి నిండా పడుకోబెడుతుండు. గా పుణ్యం కట్టుకుంటుండు కాబట్టి గీ రాగం ఎత్తుకున్నా. ఇక పోతే నీలి నింగి మార్చింది ఎన్నో అవతారాలు, ఆరివిల్లు వేసింది ఎన్నెన్నో రంగులు, తన మదిలోన మృదువైన ఒక తీరు ఊసులు, ఇక ఆయన ఏ మాట మాట్లాడినా ఒకటే మాట అన్నాడంటే వెనకగా మళ్ళీ చూడడు, మాట అన్నాడంటే ఆడి తప్పడు, మాట అన్నాడంటే కట్టుబడి ఉంటాడు. అందుకనే ఈ రాగం ఎత్తుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కంది శ్రీనివాసరెడ్డి గురించి ఆదిలాబాదు జనాలు ఏమనుకుంటుర్రు? ఫోన్ కలుపుతా, ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఫోన్ కలుపుతా. మరి కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగను ఏ రకంగా చేసుకుంటున్నారు, అక్కడ కంది శ్రీనివాసరెడ్డి గురించి ఆ ఇలాకాలో జనాలు ఏమనుకుంటున్నారు? మా నర్సయ్య తాత ఇప్పటిదాకా మరి బార్బూరు బచ్చన్నపేట అని పద్యాలు వాడిండు, పదాలు వాడిండు, పాటలు వాడిండు, ఆయన గురించి అంత గొప్పగా చెప్పిండు. వేరొక మరి ఈయనకీయనే మరి ఏమైనా చెప్తుండా, లేకపోతే అది నిజమా కాదా అనేది కూడా మరి ప్రపంచానికి తెలియాలి కదా. అందుకనే ఒక కోళ్ళాగా లైన్లో తీసుకుంటా. ఆ కోళ్ళాగా ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గురించి ఏం చెప్తాడు, అక్కడ ఉన్న జనాలు ఏమనుకుంటారు అనేది మనం చెవులారా ఇందాం. చూస్తూనే ఉండరు మీరు. నేను ఓ పిల్లగా ఫోన్ కలుపు. హలో హలో అయ్యో ఈ మగోడు ఫోన్ కలుపురా బచ్చిగా అంటే అన్నానంటే నుసులుతుండు. ఇగో ఇది కథ మొత్తానికి. ఇగో ఇవాళ ఇంతమంది మా నేత, మా లీడరు, మనసున్న మహారాజు అనుకుంటా ఇవాళ ఎంతోమంది కోళ్ళాగలు ఇవాళ కంది శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు ఇగో ఈ రకంగా చెప్పుకొచ్చిర్రులా. ఏమై ఓ పిల్లగా వీళ్ళు కలిపే వరకనే సన్నియాలు అయితట్టుందిగా. నేనైనా కలుపుకుంటావు. హలో హలో ఈ మన బండి దేవిదాస్ చారా మాట్లాడేది? బండి దేవిదాస్ చారి తాత, నేను నర్సయ్య తాతని మాట్లాడుతున్నా. చెప్పే తాతయ్య గారు. నేను ఛానల్ నర్సయ్య తాతని మాట్లాడుతున్నా. మీరు లైవ్లో ఉన్నారు పిల్లగా? అవును ఉన్నానే. అమ్మో కోళ్ళగా పసి వచ్చింది. అయితే చూస్తున్నావు మా వార్తలు? వింటాను. ఇప్పుడు లైన్ లో ఉన్నా, టీవీ ముందరనే ఉన్నాను. ఇది కథ. అయితే ఇప్పుడు ఏం లేదు తాత, మరి ఇలా మీ ఈ ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిది ఇలా పండుగ ఉందాడ. మరి పండుగ సంగతి ఏం చెప్తావు? మరి ఎటేట సంగతి? కంది శ్రీనివాసరెడ్డి గారు అయితే
2023 నుంచి ఉమ్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉమ్, పోటీ చేసి ఉమ్. ఓడినప్పటికీ ఆవ్! ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆ, అనేక కార్యక్రమాలు ఆహా, ప్రజల యొక్క సమస్యలు అన్ని తెలుసుకుంటూ ఆ, రోజు కూడా కార్యకర్తలకు కానివ్వండి, బీదవారికి కానివ్వండి, ఉమ్, అన్నదాన కార్యక్రమం అన్నది రోజు ఆయన 2023 నుంచి కూడా నడుస్తున్నది. ఆహా, ఇంట్లో కూడా పేదలకు పనుల కార్యక్రమం కానివ్వండి, ఫ్రూట్స్ ఏమన్నా పాల కార్యక్రమాలు కూడా చేపడతాడు. ఆ, మరి ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉంటూ ఉమ్, ప్రజల యొక్క సమస్యలను ప్రజావాణి ద్వారా ప్రజాభవన్ లో వారంకు 10 రోజులకు ఒకసారి ఉమ్, సమస్యలు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఏరియాలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుండి ప్రజలకు ఏ సమస్యలతోటి బాధపడుతున్నారని చెప్పేసి ఉమ్, 15 రోజులకు ఒకసారి కంది శ్రీనివాస్ రెడ్డి గారు మరి ప్రజాభవన్ లో ప్రజా సమస్యలు ప్రజావాణి నుంచి వచ్చినట్టు దరఖాస్తులను పరిశీలించి ఉమ్, మెడికల్ సీఎం గారు ఉన్నటువంటి ఏదో మెడికల్ బిల్స్ ఉంటాయో అవి కూడా చేస్తూ ఇందిరమ్మ ఇళ్లలో నిరుపేదలైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండి ఆ, వాళ్ళకి ఇల్లు కావాలని చెప్పేసి కార్యక్రమాలు చేపడుతున్నాడు. పేదల పక్షపాతి, పేదల పెన్నిది. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ని పూర్వభయం తీసుకురావడానికి 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యంగా ఉన్న సందర్భంలో మరి వాళ్ళ కంది శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి వాళ్ళ 47,250 ఓట్లతో 3వ స్థానంలో నిలిచినా కూడా ఆహా, ఇప్పుడు ప్రజల్లో ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఏదైతే ఎంపీ ఎలక్షన్ లో కూడా 77,000 మెజార్టీ ఓట్లతో ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీని ముందందించినటువంటి నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన ఇంకా రోజుల్లో ముందుకు సాగాలని, ఇంకా మంచి పదవులు రావాలని ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు, ఓటర్ మహాశయులు కోరుకుంటున్నారు తాతయ్య గారు. ఆవ్! మరి తాత ఇప్పుడు ఒక ముచ్చట ఏందంటే అది బువ్వ పెడతాడట. ఎంతమంది పెడతాడే బువ్వ కడుపు సాలకుండా. ఇగో ఇప్పుడు అన్నం పెట్టినోరు సున్నం పెట్టినోరు ఎప్పటికీ యాదుకుంటారు అనేది జగం పెరిగిన సత్యం. మరి రోజుకు ఎంతమందికి బువ్వ పెడుతుండు? రోజుకు కార్యకర్తలకు 100-200 మంది కార్యకర్తలు, 300-400-500 మంది మరి పేద ప్రజలు పబ్లిక్ పెట్టడా ఏంది? పబ్లిక్. ఆయన క్యాంప్ కార్యాలయంలో పెద్ద డైనింగ్ హాల్ ఉంది. ఆ, అంత రోజు మినిమం 500-600 మంది భోజనం చేస్తూ ఉంటారు. ఆ, అంటే చుట్టుపక్కల కూలీలు నాన్నలు కూడా వస్తారా? కూలోళ్ళు నానోళ్ళు పక్కకే రిమ్స్ హాస్పిటల్ ఉన్నది. బీద వాళ్ళు లేకపోతే జైన్ అవుతారు కదా అక్కడ హాస్పిటల్లో, అవు, వాళ్ళు కూడా వచ్చి డబ్బాలలో గాని ఇక్కడ అన్నం తిని వెళ్తారు. ఆ, మళ్ళీ ప్రతి మీటింగ్ కార్యకర్తలకు సపరేట్ గా మంచి భోజనం కూడా అందిస్తాడు. ఆహా, గిట్టే ఆపదకు ఏమన్నా పని మీద పడి ఏమన్నా సమస్య ఉండి చెప్పుకుంటానికి వచ్చి కూడా యాళ్ళ కాగానే ఇంత బోధిని పోతారు ఇక కడుపుసాల చేసుకొని. అదే నడుస్తుంది. అమ్మా, ఆ. మరి తాత ఇయ్యాల మరి కంది శ్రీనివాసరెడ్డిది ఇవాళ పుట్టినరోజు పండుగ అని అంటున్నావు. మరి ఈ పండుగ గోలిగా మరి ఏమేమి కార్యక్రమాలు చేస్తుర్రు ఆయన పండుగ గోలిగా? ఇవాళ 9 గంటలకు ఆయన జన్మదిన కార్యక్రమం ఉంది ఆ, భవన్ లో. 9 గంటలకు ఉన్న తర్వాత 500-600 మంది రక్తదాన శిబిరం. అమ్మా, ఇక్కడ రిమ్స్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది. పేద వాళ్ళకు రక్తం అందరి సందర్భాల్లో ఉన్నాయి. ప్రతి జన్మదిన కార్యక్రమానికి 500-600 మంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కార్యకర్తలు వేరే వాళ్ళందరూ కూడా ఆయన బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆ యొక్క రక్తదాన శిబిరం మెడికల్ క్యాంప్ ఏదైతే రిమ్స్ కు అనుబంధం ఉన్న వారికి ఆ రక్తదానాన్ని పంపిస్తాడు. ఇంకేం చేస్తున్నారు తాత? ఇంకా కార్యక్రమాలు పొద్దున కూడా కార్యక్రమాలు ఉన్నాయి. పండ్లు పంచడం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. చెప్పండి. ఇక మరి ఇప్పుడు రాంగపోంగా ఒక ముచ్చట ఏంటంటే మరి ఇటు రాజకీయ సేవ, సామాజిక సేవ. అవును, చదువు బాగా చదివినారుగా మీ సారు? అవునవును. ఎన్ఆర్ఐ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి గిట్నే చదువు బాగా చదివే చదువు విలువ తెలిసినోడు కాబట్టి గిట్నే మరి చదువు బాగా చదివే పిల్లలకు ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు గట్టినే ఏమన్నా మరి జర సైసాబ్ చేస్తుండా? అవునవును. పిల్లలకు కూడా ఎవరైతే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ కావండి, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ బీద వాళ్ళ పిల్లలు ఎవరైతే
తీసుకట్టలేని సందర్భంలో ఉన్నటువంటి వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తున్నాడు. ఆహా. యాక్సిడెంట్ లో ఎవరైనా బీదవారిలోకి కాలో చేతో ఇరిగితే ఇంటికి పోయి చెప్పేసి తనకు నచ్చిన విధంగా సరుకులు కానివ్వండి, డబ్బు రూపంగా కానివ్వండి కూడా చెల్లిస్తున్నాడు. ఆ, తాత మరి ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగకు కోళ్ళాగలు మరి ఏపాటి వస్తాయి ఇవాళ? ఎట్లా ఎట్లా తాతయ్య? ఇవాళ ఏపాటి మంది వస్తున్నారు అంటున్నా పండుగకు? ఇవాళ 1000 జనం వస్తుంది ఇక్కడ. ఆ, కాన్స్టిట్యున్సీలో అన్ని కార్యకర్తలు ప్రతి మండలం విలేజ్కి వెళ్ళి తరలి వస్తారు. ప్రతి పేపర్ల వల్ల మొత్తం పేపర్లను నిండిపోయిన యాడ్ ఇవ్వడానికి. ఓ అయ్యా. మరి మొన్న ఏదో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో జనగీత పాదయాత్ర అని పెట్టి ఖానాపూర్ మొత్తం దుమ్ము దద్దరిలో కొట్టిరాట. ఇక మరి ఎటట సంగతి ఎటట జరిగే మరి ఇదంతా కథ దేనికోసము? రేపు మరి స్థానిక సంస్థల కథ నడుస్తుండే, మరి జనాలు ఆదరణ ఉన్నదా ఉత్తదేనా? ఆదరణ ఉన్నది. 80% సీట్లు కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఏవైతే స్థానిక సంస్థల్లో కైవసం చేసుకుంటాం ఇక్కడ. ఓ అమ్మో గట్టిగానే ఉంది వ్యవహారం. అవును, చెప్పండి. ఇంకా తాత మరి మొత్తానికైతే ఇలా ముసలోళ్ళకు పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరము, సాంస్కృతిక కార్యక్రమాలు, అనాథాశయాలు ఉన్నాయి కదా, వారికి కూడా అన్నదాన కార్యక్రమాలు. మొత్తానికైతే మూత మోగుతుంది ఇలా. ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ మూత మోగుతుంది, పండుగ వాతావరణంలో ఉన్నది. అమ్మని స్వామి రంగా. మరి మేము రావచ్చునా? రావాలా, మీరు రాకుంటే ఎట్లా? ఓ సరే తాత, సరే సరే మరి ఉంటా. మంచిది మంచిది, శనార్థి. ఇది కథ మొత్తానికి. మరి బండి దేవిదాస్ చారి ఇక ఈ రకంగా కంది శ్రీనయ్య సేవలు ఏ రకంగా ఉన్నాయి, ఆయన మనస్తత్వం ఎట్లాంటిది, ఆయన ఏ రకంగా కష్టపడుకుంటా ఓడిపోయినప్పటికీ కూడా జనాల మధ్యన ఉంటూ ఈ జనమే నా కుటుంబ సభ్యులు అనుకుంటా ఇటు సామాజిక సేవ ఇటు రాజకీయ సేవ కలగలుపుకొని ముందరికి సాగుతున్నా కంది శ్రీనివాసరెడ్డికి నేను పక్షాన మళ్ళొకసారి మీ నర్సయ్య తాత మరి పుట్టినరోజు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాడు. ఇది కథ. ఇవాళకి కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా ఆదిలాబాద్లో జరుగుతుందట, అంగరంగ వైభవంగా. మరి కార్యకర్తలు జనాలు మరి ఆయన సేవలను కొనియాడుకుంటా ఆయన పండుగను బ్రహ్మాండంగా చేసుకుంటా ముంగడికి పోతుర్రు. ఇక ఈ కథ ఇట్లా ఉంది. అది మర్చిపోతున్న ఇంకో కోడిలాగా కూడా మరి తీసుకునే ఉపాయం చేద్దాము. ఆ కోడిలాగా కూడా ఏమంటుంది, ఏంది ఏం కథ అనేది కూడా ఇందాము. కలుపు పిల్లగా పోరు కలుపు. హలో హలో, శనార్థి. ఓ తాత, ఏం సంగతి, సంగతి ఎట్ట ఉంది ఆదిలాబాదు? అంతా నిమ్మతమేనా? అంత బ్రహ్మాండంగా ఆనందోత్సవాల మధ్య కంది శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు జరగబోతున్నది. తాత మరి ఇప్పుడు పేపర్ నిండా మొత్తం ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గురించి మొత్తం రాసుకొచ్చిర్రు. మరి ఈయన పలుకుబడి బజారా ఎట్ట ఉంది, ఏంది ఏం కథ? పేదల పెన్నిదిగా, యువకులకు ఆదర్శవంతునిగా, ఆదివాసుల ముద్దుబిడ్డగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి. అంతేకాదు ఆదిలాబాద్ పూర్వ జిల్లాలోనే అతి చిన్న వయసులో నిత్యన్నదాత కూడా పేరు తెచ్చుకున్నాడు. మరి పిల్లల చదువులకైతేనేంది, వరదలు వచ్చినప్పుడు వరద ప్రాంతాల్లో సాయం చేయడం అయితేనేంది, మరి అంబులెన్స్ ద్వారా సేవలు అందించడం పేద రోగులకు. అదే విధంగా అంబులెన్స్ కూడా పెట్టిండా? అంబులెన్స్ కూడా ఉంది, అంబులెన్సులు ఉన్నాయి 2 పేదలకు వైద్య సేవలు అందించడానికి. మళ్ళీ ఈ రోజు కార్యక్రమాలు ఏమంటే, మొట్టమొదట కేక్ కట్ చేసిన తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో పేదలకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి
భోజన నిత్యాన్న దానంకు అక్కడ అటెండ్ అయ్యి అక్కడ మరి ఈయన విరాళంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. తప్పకుండా భోజన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఆ తర్వాత మైనార్టీ సోదరులు నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఆ తర్వాత వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ మరి పండ్లు బిస్కెట్ పాకెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు, వివిధ కుల సంఘాలు, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతూ ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారి పుట్టినరోజు జన సమూహంతో జనం మధ్యలో నిరబండారంగా జరుగుతుందని చెప్పి కూడా అందుకు తెలియజేస్తున్నా. మరి ఏం లేదు కానీ గిమ్మ సంతోషరావు కాదు మాట్లాడేది, గిమ్మ సంతోష్. గిమ్మ సంతోష్ ఇప్పుడు మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి అక్కడ మరి కంది శ్రీనివాసరెడ్డి ప్రచారం ఎట్లా ఉంది? నిజంగా అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు కంది శ్రీనివాసరెడ్డి గురించి? జనాలు ఏమనుకుంటున్నారు? గది కావాలి. కంది శ్రీనివాస్ రెడ్డి గురించి జనాలు ఎందుకు కూడా ఒట్టుకుంటుంది, ఇక్కడ మనం ఇదైనం అనే బాధలో ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. తప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అదే ప్రజలు తిరిగి పట్టం కడతారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ఆపదికి సాపదికి చెడ్డకు బట్టకు అన్నిటికీ బాగానే ఆదిలాబాద్ ఇప్పుడు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా అంటావు. తప్పకుండా ప్రజా దర్బారు కూడా నిర్వహిస్తాం. ప్రతి వారంకోసారి ప్రజా దర్బారు వారు ఇచ్చే వారి సమస్యల్ని వెంటనే అధికారులకు తెలియజేయడం జరుగుతుంది శ్రీనివాస్ రెడ్డి గారు. అదే విధంగా వచ్చిన వారందరికీ ఆ రోజు కూడా ప్రజా దర్బారు రోజు కూడా వచ్చినటువంటి వినతులు స్వీకరించడానికి ఇవ్వడానికి వచ్చినటువంటి వారందరూ కూడా మంచి భోజనం కూడా పెట్టడం జరుగుతుంది. అందాది ఇయ్యాల మరి ఆయన పుట్టినరోజు పండుగకు వ్యాపారం వస్తున్నాయి కోయిలాగలు దాదాపు 2000 మందికి భోజనాలు చేయిస్తున్నాం. ఇంకా 2000 మందికి ఇంకా అవసరమైతే ఇంకా మళ్ళా జనాలు చూసిన తర్వాత ఇంకా పెంచడం కూడా జరుగుతుంది. కందిరిగల మొత్తం మోగినట్టే మోగుతుందిగా. అమ్మమ్మమ్మమ్మ నీ దండం పెట్టి. మరి తాత రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ మరి ఏమన్నా కలిసి వచ్చేనా? 6 మండలాలుతో పాటు మున్సిపాలిటీ మీద కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తాం కార్యకర్తలు. మరి నిజమన ఏదో ఆమె మీనాక్షి నటరాజన్ వచ్చిందట, మరి పాదయాత్ర నటరాజన్ గారు ఖానాపూర్ రావడం, జనహిత యాత్రలు శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు వారి నాయకత్వంలో మేము కూడా ఇక్కడ నుంచి వందలాది మందిగా తరలి వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మొత్తం జనహిత పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ వెంటనే నడుస్తూ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. మొత్తానికి ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగను కొండంత పండుగ లెక్క చేసుకుంటారు. అంతే అంతే అంతే. ఇగో గిదుల్లా గిమ్మ సంతోష్ మరి ఇక ఆదిలాబాదు ఏ ఊరా ఉంటే మీది? నాది ఊరు పేరే గిమ్మ, ఇంటి పేరు గిమ్మనే. అమ్మని ఆహా చూసినారుల్లా ఇంటి పేరు గిమ్మనే ఊరు పేరు గిమ్మనే. అమ్మని దళం పెట్టి. సరే తాత ఉంటా మరి శనార్థి. మీ సార్ని మన నేను నర్సయ్య తాత యాద్ చేసిండు, నీకు శుభాకాంక్షలు చెప్పిండని గుర్తు చేయి సారు. మంచి మంచి తప్పకుండా. అదే అంటున్నా మరి ఉంటా శనార్థి. ఇగో ఇది కథ. మొత్తానికి కంది శ్రీనివాసరెడ్డి పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది అటనులా. ఇక పోదాం వార్తలలో పోదాం. మెగా కోడలు ఉపాసనకు కీలక బాధ్యతలు. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ కో చైర్మన్గా నియామకం. సంతోషం వ్యక్తం చేసిన ఉపాసన. బీసీలకే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటే మద్దతు ఇస్తాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇవ్వొద్దు. ఢిల్లీలో ధర్నా పేరుతో కాంగ్రెస్ దొంగ నాటకాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇక ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం. ఇక ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లకు మేము అమలు చేస్తాం వరకు దగ్గరికి గచ్చేసి దూరంగా మేతేసినట్టుంది ఇప్పుడు బీసీల కథ తెలంగాణలో. మేము బీసీలకు సాయం చేస్తాం,
మేము బీసీ బిల్లుకు సమ్మతిస్తాం, మాకు బీసీలు కళ్ళకు వస్తుర్రు, బీసీలు మొత్తం మా కళ్ళనే ఉంటుర్రు. ఇప్పుడు అరొక్కలు ఇప్పుడు ఒక్క ముచ్చట తీసుకుందామా, ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది సభ్య సమాజానికి తెలవాలి. ఇప్పుడు బీసీ సమాజం ఇక ఇప్పుడు ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు ఒక్కటి ఇది బీజేపీ అనుకో, 2 కాంగ్రెస్ అనుకో, 3 బీఆర్ఎస్ అనుకో, 4 ఇక కొన్ని ఈ ఎర్ర జెండలు అవి ఉన్నాయిగా. అయితే ఇప్పుడు ముందుగాల మనము లెక్కే మాట్లాడుకోవాలి, ఏ లెక్కకు ఆ లెక్కే మాట్లాడుకోవాలి. ముందుగాల బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది తొవ్వ సాగు చేసిన వాళ్ళు ఎవరు? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తొవ్వ సాగు చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇగో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. వీళ్ళు తొవ్వ సాగు చేసిర్రు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తొవ్వ సాగు చేసినాక ఇక ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇగో ఇప్పుడు ఈ తొవ్వ మాదే 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 ఆ తొవ్వ, ఈ తొవ్వ మేము దొరికితేనే ఈ తొవ్వ అయింది, మేము దొరికితేనే ఈ తొవ్వ అయింది అని ఇప్పుడు ఇగో గిస మంచి వాగాలు నడుస్తున్నాయి. ఏంది గందరగోళం? బీసీల మీద మీకు ప్రేమ ఉంచే, అభిమానం ఉంచే, బీసీలకు అయ్యో బీసీల నోరు మూస్తున్నాం, బీసీలకు రాజ్యాధికారం అందలేదు, సమాజంలో బీసీలే ఎక్కువ ఉన్నారు, ఇంత జనాభా ఉన్న బీసీలు ఎందుకు పాతాళలోకం పడ్డరు, ఎందుకు పాదాల దగ్గర ఉంటుర్రు, బీసీలు రాజ్యాలు లేకపోతే పెత్తానం చేయకపోతే మాకు నిద్ర పడతలేదు అనే మరి ఇప్పుడు మాట్లాడేటోళ్ళు మరి ముందుగాల మీకు ఎందుకు ఈ తొవ్వ కనపడలేదు? బీసీలకు 42% రిజర్వేషన్లు అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కంకణం కట్టుకున్నాక మీకు ఎందుకు సోయి వచ్చింది? ఇక ఇప్పుడు కవితమ్మ ఈ దండం పెడితే వీళ్ళ అయ్యా రాజ్యం వెళ్తేప్పుడు 33% ఉన్న బీసీల రిజర్వేషన్ని 23 గుంజుకొచ్చిర్రు. ఇక చూడు వీళ్ళ కథ. ఇక ఆయాల మాత్రము ఈ కవితమ్మ ఓ కవితమ్మ నీ గొంతు మూగబోయేనా మీ అయ్య పెత్తానంలో ఆయన 10 ఏళ్ళు వాళ్ళ అయ్య రాజవేయుడు. ఆయన బీసీల 33% రిజర్వేషన్ గుంజుకొచ్చి 23లో పెట్టిండు. మరి ఆయన కవితమ్మ ఎందుకు మాట్లాడలేదు? అయ్యో కవితమ్మ ఇవాళ నీకు బీసీ బిడ్డలు గుర్తుకొస్తున్నారు. దూపైతుంది జర్రావు నీళ్ళు అవుతా. అయితే నేను నిన్న ఇప్పుడు కవితమ్మ బువ్వ తినకుండా, బుగ్గి తినకుండా, నీళ్ళు తాగకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా 72 గంటల నిరాహార దీక్ష అని ధర్నా చౌక్ కాడ కూర్చుంది కవితమ్మ. నిన్న ఎప్పుడు పెట్టింది ఆ మీటింగు? ఎప్పుడు స్టార్ట్ కావాలి? 10 గంటలకు అని పెట్టింది. 10 గంటలకు అన్న మీటింగు 11:30 అయింది. ఏ దీక్ష గంటన్నర పొద్దుపుచ్చుకుంది. ఇక మరి తినకుండా వచ్చిందా తిని వచ్చిందా అనేది అన్యం పుణ్యం భగవంతుని కెరక. మీరేమనుకుంటారు? తినకుండానే వచ్చింది అని అనుకునే వాళ్ళు కింద కామెంట్ పెట్టుర్రి. నిజంగానే కవితమ్మ 11:30కు 10 గంటలకు అని దీక్షకు 11:30కు వచ్చింది, తినకుండానే వచ్చింది అనేది ఎంతమంది పెడతారో పెట్టుర్రి. లేకపోతే 11:30 దాకా బువ్వ తినకుండా ఎట్లా ఉంటుంది తాత, తినే వచ్చిందేమో అనుకునేటోళ్ళు వాళ్ళు కింద కామెంట్ పెట్టుర్రి. చూద్దాం.
అంటే బలం ఇటు ఒరుగుతుందా అటు ఒరుగుతుందా? నిజంగానే కవితమ్మకు బీసీల మీద ప్రేమ ఉండి బువ తినకుండానే వచ్చిందంటోళ్ళు ఎంతమంది? నిజంగానే కవితమ్మకు బీసీల మీద ఏపాటి ప్రేమ ఉంది, ఎట్లటి సంగతి ఏంది? మరి ఆనాడు ఈ బీసీల గురించి ఎందుకు కొట్లాడలేదు? ఇదంతా ఒక నాటకమే అనుకునేటోళ్ళు కొంతమంది. ఇక్కడ సంఖ్య ఎంత వస్తుందో అక్కడ సంఖ్య ఎంత వస్తుందో చూద్దాం. ఇక అదే వాళ్ళయ్యా పెత్తానం చేసేటప్పుడు 33% రిజర్వేషన్ 23 గుంజుకొచ్చినప్పుడు కవితమ్మ ఎందుకు రోడ్డెక్కలేదు? కవితమ్మ ఎందుకు దీక్ష చేయలేదు? కవితమ్మ ఎందుకు ధర్నా చేయలేదు? కవితమ్మ ఎందుకు రైలు రోకో చేయలేదు? ఇవాళ బీసీ బిడ్డలు ఎందుకు గుర్తుకొస్తున్నారు కవితమ్మకు అనేది కొన్ని కోల్యాగలు సోషల్ మీడియాలో కోడై కూస్తూనే ఉన్నాయి. ఇక నేను కూడా నిన్న పోయి ఆడికొచ్చిన జనాలతో మాట్లాడిచ్చిన ఉంది. ఇప్పుడు అది యూట్యూబ్లోనే ఉంది. కొంతమంది చోటా మోటా లీడర్లు కూడా మాట్లాడారు. అంటే మరి కవితమ్మను కూడా అడుగుదామని దగ్గరికి పోతే కొన్ని కోల్యాగలు తాత ఆడంగరా ఈడంగరా ఆడంగరా అన్నారు. ఆఖరికి వస్తారు కల్లా తీసుకొని పోయి 2 కోల్యాగలు దగ్గరికి పోగానే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ వద్దు పోయినకో ఏంది ఇది రా 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 అని బుర్ర విరిచి దగ్గరికి పోగానే వద్దు అంటున్నారు. అసలు ఏంది? నేను ఏమైనా మింగుతున్నానా ఏంది పాపము? గదే అడుగుతా. ఏందమ్మ మరి ఎటట సంగతి? మరి దీక్ష పెట్టినావు, మరి దీక్ష సంగతి ఏంది? మరి రేపు మరి నువ్వు మీ అయ్యకు మీ అన్నకు దూరం అయ్యేదో మరి గిట్లా గీ రకంగా ఒంటరి పోరు చేస్తున్నావు, బాగానే తనలాడుతున్నావు కవితమ్మ. మరి రేపు ఏం చేద్దావు అనుకుంటున్నావు? మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళకు ఏం చెప్తున్నావు అనేది గయ్యే అడుగుదు. పోయినాకు దగ్గర పోగానే అమ్మో నీ దండం పెడుతూ వద్దు అంటే ఇక వాళ్ళు బచ్చిగాడు ఉండి తాత వద్దంటుంది తాత ఈయన్ని ఆగు తాత అంటే ఆయన అంటే నర్సే తాత నిజాలు ఏం రాగుంచుతాడో ఏమో, ఇంకేం అడుగుతాడో ఏమో ఈ ముసలోడు అమ్మో అని కడుపులో భయం జ్వరపడ్డట్టుంది. అందుకనే తీర మూతికాడు పోగానే ఆపేసి రాడ. ఇలా నర్సయ్య తాత ఎంతమందిని చేసిండు? ఇలా మంత్రుల కాడికి పోతుంటి, ఎమ్మెల్యేల కాడికి పోతుంటి, జనాలకు తిప్పలేంది, నువ్వు చేస్తుంది ఏంది? ఈ కథ మొదలమంతా రోజు చెప్తానే ఉంటి, రోజు అడుగుతూనే ఉంటి, వాళ్ళు చెప్తానే ఉన్నారు. మరి కవితమ్మ ఎందుకు భయపడ్డట్టు నర్సయ్య తాతకు అనేది ఇక అక్కడ కొంతమంది కూడా అన్నారు. అరే ఏంది కావచ్చు తాత మరి అడుగుదామని పోయేవరకైనా అందాక పిలిచి తీరా మూతికాడు పోయేవరకనే ఆపేసిర్రు. అసలు ఏంది తాత ఈ ముచ్చట? దగ్గర పోగానే నేను ఆపుడు ఏంది ఆడ అనేది చర్చ నడిచింది బయట. ఇంకా మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సాఫ్ చేసిన తొవ్వలో ఇప్పుడు వీళ్ళు ఉరికొచ్చి ఇంట్లో జ్వరపడుతుర్రు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటుర్రు? మేము బీసీలకు మద్దతే ఇస్తాం, బీసీలు అంటే మాకు కూడా పానం పంచప్రాణం బీసీలు అంటే. కానీ అందులో ఎవరో ఉండరుగా ముస్లింలు, ముస్లింలను తీసేయరు అలాగే ఆ జాబితాకి వెళ్ళి. మరి పక్క రాష్ట్రాలల్లో ముస్లింలు ఆ జాబితాలనే ఉన్నారట, బీసీ జాబితాలనే ఉన్నారట. మరి అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా? గుజరాత్లో కూడా గిదే కథ అట, ముస్లింలు ఇప్పుడు బీసీల జాబితాలో ఉన్నారట. అంటే మీకో న్యాయం మాకో న్యాయమా అనేది ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కోజాగలు లెంకలు కొడుతుంది. ఇక ఈ తొవ్వ సాపైనాక ఈ తొవ్వలో ఎటువంటి మనం పని కల్పించుకోవాలో, మనం ప్రజలలో ఉండాలని ఇప్పుడు కవితమ్మ దారాడుతుంది. కవితమ్మది నిజమైన ప్రేమ బీసీల మీద లేకపోతే నాటకమా అనేది అది మీకే వదిలిపెడుతున్నా. మీరు కింద కామెంట్ ఏం పెడుతున్నా పెట్టుకోండి. ఇక ఇప్పుడు ఈ తొవ్వ సాఫ్ చేసిన వాళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మొట్టమొదటిసారి డప్పు కొట్టి సాటింపేసి చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇది తాడో పేడ తెలుసుకోవాలని ఇప్పుడు ఇవి ఢిల్లీకి పయనంగా అవుతున్నాయి. ఇక రేపు జంతర్ మంతర్ కాడ మూత మోగిస్తాయట. అసెంబ్లీలో మేము బీసీ బిడ్డలకు మేము మానవత్వంతో మేము బీసీ బిడ్డలకు మేము రిజర్వేషన్కు అని గంగెద్దు లెక్క తలకాయ ఊపిరు అసెంబ్లీలో. ఎవరు? ఇటు బీజేపీ వాళ్ళు ఊపిరు, అటు బీఆర్ఎస్ వాళ్ళు ఊపిరు. మరి ఈయన అనొచ్చుగా అట్టట ఉంటుందని ఈ ఎంత మూతికాడు పోయినాక
ఇదే ఏదైతే ఈ 42% బీసీ బిల్లు రాష్ట్రపతి గడప దొక్కంగానే ఇక నీ దండం పెడితే ఇక నీకెందుకు గండం అయి కూర్చున్నాయి. ఇప్పుడు ఏ వంక అంటే ఏ లొంక, ఏ వంక అంటే ఏ లొంక అనేది ఇప్పుడు బాగా నేర్చుకున్నారు. ఇగో ఈ రకంగా ఇప్పుడు బీసీ ఇక సెప్టెంబర్ 30 లోపే జరగాలి ఎలక్షన్లు అనేదేమో వాళ్ళు చెప్పుకొచ్చి ఇప్పటికి 2 ఏళ్ళ పొద్దు. ఇక పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే కథ. నీ ఇంట్లో నా సిలుక్కొయ్య, నీ ఇంట్లో నా సిలుక్కొయ్య. ఇక రోజు ఈ బీసీలను ముంగటేసుకొని తీర పంచాలు పెట్టుకొని కాలం వెళ్ళ తీసుకుంటుర్రు. ఎవరెల్ల తీసుకుంటారు అనేది ఇక ఇప్పుడు మీరు ఆలోచన చెయ్యాలి. ఇగో ఈ కథ నడుస్తుంది. సొమ్మోగుంది సోకోగుంది అన్నట్టు ఉంది కథ. ఆడైపోదు. అది ఏమన్నా కానీ జర్రంత బ్రేక్ తీసుకుంటా. మా కోయిలాగలు ఏమో చూపిస్తేట మీకు గిత్తంత పిత్తకంత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎమ్మటే వస్తా. యో ఇక మళ్ళీ వచ్చిన ఇక మరి ఇంకా కొన్ని ఆయమాన ముచ్చట్లు ఉన్నాయి. జర పసిపడదాం. కాళేశ్వరంలో 70,000 కోట్లు నీళ్లపాలు. కాళేశ్వరం ఆర్థిక అవినీతితో నిండిన విఫల ప్రణాళిక. 38,000 కోట్ల ప్రాజెక్టు 1,10,000 కోట్లకు తీసుకెళ్లారు. నిపుణుల కమిటీ అవసరం లేదన్నా పట్టించుకోలేదు. దుమ్ము దులిపిన కాళేశ్వరం కమిషన్. ఆ 3 కేసీఆర్ ఏకైక నిర్ణయం. ప్రాజెక్టు తప్పిదాలకు కేసీఆరే బాధ్యుడు. ఏజెన్సీలు అధికారులు కలిసి కుట్ర పన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే అవసరం లేదన్న నిపుణుల కమిటీ. లోపభూయిష్టమైన డిజైన్లు, లోపభూయిష్టమైన నిర్మాణం, మాన్యువల్స్ లేవు, ఒప్పందాలు లేవు, భారీగా నిధుల దుర్వినియోగం. హరీష్ ఈటెల పాత్ర. కాళేశ్వరం కమిషన్ నివేదికలో సంచలనాలు. స్మితా జోషి, మురళీధర్ సహా పలువురి పాత్ర. ఇక ఇప్పుడు ఇలా దొంగలు దొరికిపోయిర్రు. ఇక మరి ఇది ఎట సంగతి అంటే ఇలా పనిచేసే కోళ్ళాగలే తడిసి మోపడి చేసుకున్నాయి. ఇంజనీర్లే కాళేశ్వరంలో ఇంజనీర్లే 800 కోట్లు దిగమింగినాయి. నిన్న మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క కోళ్ళాగా ఇంజనీర్లు మరి ఇక 100 కోట్లు మింగినాయి. ఇక ఇప్పుడు ఆ బుడబుడ కోళ్ళాగలే గంటగానే మింగినాయి అంటే మరి ఈ పెద్ద పెద్ద కోళ్ళాగలు ఇంకెంత మింగినాయో ఏం కథో. మొత్తానికి కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఇప్పుడు కేసీరావయ్య మీద మచ్చ పడ్డది. ఇక ఇంట్లోనే ఇంకోటి, ఇక ఈ కాళేశ్వరం ఖాత కమిషన్ల ఖాతా అయ్యేసరికి ఇది కమిషన్ల ఖాతా అయ్యింది. ఇప్పుడు కాళేశ్వరం ఖాత కమిషన్ల ఖాతా అయ్యింది. ఈ కమిషన్ల ఖాతా అయ్యేసరికి ఇక ఎట్టనో ఉంది. అసలు భాగవతం అంతా బయటకు వస్తట్టుంది. ఇక ఇలా ఉన్నామంటే ఇక మనకు బతుకు లేదు అనుకునేమో కొన్ని కోళ్ళాగలు కారు కూడా దిగుతా ఉన్నారు. ఆ గువ్వా కూడా రివ్వున ఎగిరిపోయిందో. కారులోంచి గువ్వా కూడా రింగున ఎగిరిపాయే. అర్థమైందా? ఇప్పుడు ఈ కారు దిగిందట గువ్వల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు గూటిని వదిలిపెట్టిండాట. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే. ఇక పోతే ఈ కోళ్ళాగ అరుజాడల్లో ఇంకా కూడా కొన్ని కోళ్ళాగలు లైన్ కడుతున్నాయట. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే
జైపాల్ యాదవ్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కారు దిగి పోతందుకు సిద్ధమయ్యిందట. ఇక మళ్ళీ పోతే అలంపూరు మాజీ ఎమ్మెల్యే అబ్రహం ఈ కోడ్లాగా కూడా కారు దిగి నేను కూడా పోతా అనేది ఇప్పుడు ఈ కోడ్లాగా కూడా ఉరుకులో పెడుతుందట. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈ కోడ్లాగా కూడా కార్లో ఉంటే సిడసిడ పెడుతుందట. ఇప్పుడు ఈ కోడ్లాగా కూడా నేను కార్లో ఉండదలుచుకోలేదు, ఎండాకాలంలో రైతన్న గడ్డి పొరలాడితే ఎట్లా ఉంటుంది, సిట అంటది. ఇప్పుడు ఈయన కూడా కార్లో ఉంటే గట్టినే అంటుందట. ఈయన కూడా రేపో మాపో కారు దిగి సంతకారు గట్టేయాల దగ్గరికి వచ్చిందట. ఇగో గీ కథ నడుస్తుందట. ఇక మరి ఏం చేయాలనో ఎట చేయాలనో అసలు ఏం నడుస్తుంది, ఎట సంగతి ఏంది ఏం కథ. ఓ పక్క కాళేశ్వరం ఎంత పని చేసే ఎంత దెబ్బతీసే అని బాయికాడ పెద్ద మనిషి కేసీరావయ్య వాళ్ళను పెద్ద కోళ్ళ విలువ నంపుకొని చిన్నగా ఇది చేస్తుంటే ఇక ఇప్పుడు బల్యాలు ఇప్పుడు కేసీరావుకు ఇట్లా ఉన్నాయి బల్యాలు. ఒకటేమో బిడ్డ బల్యం, ఒకటేమో కాళేశ్వరం బల్యం, ఒకటేమో ఇక కారు దిగి జారుకునే బల్యం. కొన్ని కోళ్ళాగలు కారు దిగుతున్నాయి ఇప్పుడు. ఇక ఈ రకంగా బల్యాలు అయ్యేసరికి ఆయనకి ఏం చేయాలనో ఎట్లా చేయాలో ఎక్కడ దోస్తలేదట. కానీ ఇక మళ్ళీ నాడు పోతా పోయి పెద్ద మనిషికి జరంత ధైర్యం చెప్పొస్తా. ఇదివరకే పోయినా చూసిరుగా, మళ్ళీ కూడా ఓ నాడు పోతే పెద్ద మనిషి కాడికి పోయి జర కాస్తో కూస్తో ధైర్యం చెప్పొస్తా. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుదాం. పొద్దుగా 8 గంటలకు మళ్ళా కలుసుకుందాం. మీరు చూస్తూనే ఉంటుంది మన ANN శనార్థి.